హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకైతే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే ఉందన్నమాట. ఈ జాబ్ కి 10th వాళ్ళు, ఇంటర్ వాళ్ళు అండ్ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇంటికాడ ఉండి కాలింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. రైట్, దీనికి సంబంధించిన జాబ్ అన్నమాట. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఒక చిన్న లైక్ వేసుకోండి. సో దాని వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి షేర్ అవుతుంది అండ్ వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. కంపెనీ పేరు వచ్చేసి నో పోర్టర్ అనమాట. ఇది ఒక రియల్ ఎస్టేట్ యాప్ అనమాట. లైక్ ఎవరైతే రియల్ ఎస్టేట్ అండ్ సేల్స్ అయితే చేస్తారో రియల్ ఎస్టేట్ లో వాళ్ళకైతే యూస్ఫుల్ అయ్యే యాప్ అనమాట. లైక్ వాళ్ళకి సేల్స్ కావాలంటే మన యాప్ ఉంటది, లైక్ నో పోర్టర్ యాప్ ఉంటది. దాంట్లో అయితే లిస్టింగ్ అయితే చేసుకుంటారు. లైక్ దీంట్లో అయితే వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళు అయితే పెట్టుకుంటారు. సో దాని వల్ల వాళ్ళకైతే సేల్స్ అయితే అవుతాయి అనమాట. దీనికి సంబంధించిన జాబ్ అయితే చేయాలి. లైక్ ఎలా అంటే వాళ్ళు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ లో వర్క్ చేసిన వాళ్ళ కాంటాక్ట్స్ డీటెయిల్స్ అయితే మనకైతే షేర్ చేస్తారు. లేదు అంటే మనకైతే డాటా అయితే ఇస్తారు అనమాట. సో ఆ డాటాకి ట్రాలింగ్ చేసి మనమైతే మాట్లాడాలి. లైక్ ఇంతకుముందు రియల్ ఎస్టేట్ లో వర్క్ చేసి కూడా ఏమైనా ప్రోడక్ట్ ఉందా, లైక్ ఏమైనా ఇల్లు లేకపోతే ఏమైనా అపార్ట్మెంట్స్ ఉన్నాయా మీకు సేల్ చేయాల్సినవి. సో అవి అనేది మన యాప్ లో అయితే లిస్టింగ్ చేసుకోండి. సో దాని వల్ల సేల్స్ అయితే అవుతాయని మనమైతే ట్రాలింగ్ లో అయితే మాట్లాడాలన్నమాట. లైక్ ఇలా చాట్ అంటే చాట్ లో అయితే మనమైతే కస్టమర్స్ తోనైతే మాట్లాడాలన్నమాట. మెయిన్ గా వచ్చేసి మనకి ఇంగ్లీషు లేదు తెలుగు ఇవైతే మంచిగా మాట్లాడడం అయితే రావాలన్నమాట. లైక్ ఆల్మోస్ట్ తెలంగాణ ఇస్తే మనకు తెలుగు కస్టమర్స్ ఉంటారు. సో మనం తెలుగులో ఫ్లూయెంట్ గా మాట్లాడడానికి వస్తే సరిపోతుంది. లైక్ వాళ్ళనైతే ఒపీనియన్ అయితే ఉండాలన్నమాట. మెయిన్ గా లాంగ్వేజెస్ ఏమేమి రావాలి అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ ఇవైతే ఖచ్చితంగా రావాలన్నమాట. లైక్ ఖచ్చితంగా మీరైతే లాంగ్వేజెస్ మాట్లాడాలి. నెక్స్ట్ వచ్చేసి తమిళ్ అన్న, కన్నడ అన్న, తెలుగు అన్న ఇవి కూడా రావాలన్నమాట. లైక్ వీటిలో మూడిట్లో ఏదన్నా ఒక లాంగ్వేజెస్ వస్తే అయిపోతుంది. లైక్ హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే మెయిన్ అనమాట. అండ్ ల్యాప్టాప్ అన్నా లేదు అంటే ల్యాప్టాప్ అండ్ ఏదైనా మొబైల్ సపరేట్ మొబైల్ అయితే మీకైతే ఏ జాబ్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఏదైనా సపరేట్ ప్లేస్ మీకంటూ అండ్ కంఫర్టబుల్ ఇన్ వీకెండ్స్ లైక్ సండే రోజన్నా సాటర్డే రోజన్నా చేయటట్టు ఉండాలన్నమాట. అంతే. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎందుకంటే మనకైతే డాటా అనేది సిస్టమ్ లోనే ఓపెన్ అవుతుంది కాబట్టి ఒక చిన్న సిస్టమ్ అన్నా ఉండాలన్నమాట. లైక్ చిన్న ల్యాప్టాప్ అన్నా ఉండాలి. సో ఇదైతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనమాట. లైక్ క్వాలిఫికేషన్ ఏంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు 10th, ఇంటర్, డిగ్రీ అండ్ పీజీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మెయిన్ మనకి ఏంది అంటే ఇలా ఇంగ్లీష్ అండ్ హిందీ ఫ్లూయెంట్ మాట్లాడడానికి వస్తే సరిపోతుంది. 10th క్వాలిఫికేషన్ ఉన్న ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లైక్ మీకు ఏం ఇంతకుముందు తెలియదు అన్న అప్లై అయితే చేసుకోండి. వాళ్ళే డీటెయిల్స్ అన్ని మీరు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఇలా కాలింగ్ చేయాలో మీరు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. లైక్ ఇదైతే 10 minute వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది అండ్ ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది అనమాట. లైక్ మీకు ఇంటర్వ్యూ చేసేటప్పుడే మీ శాలరీ అనేది ఫిక్స్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఆ ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. లైక్ ఈ టార్గెట్ ఫినిష్ అయితేనే ఇంత శాలరీస్ అనేది ఉండదు. అండ్ ఒకవేళ టార్గెట్ ఫినిష్ అయితే 6,000, 7,000 అట్లా ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు అనమాట. లైక్ ట్రైనింగ్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఏం ఫ్రెషర్స్ ని నాకు ఏం తెలియదు ట్రాలింగ్స్ అంటే ఏం భయపడుతుంది, వాళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకు అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. లైక్ ఎలా మాట్లాడాలి ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో జాబ్ కి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఎలా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ ఉంటుంది, సో దాంట్లో అయితే ఫామ్ లింక్ అయితే పెడతాను. మళ్ళీ లైక్ అప్లై లింక్ అయితే పెడతా. సో అక్కడ నుంచి ఆ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఆ ఫామ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మనకి పైన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్లికేషన్ novoter.com అని ఇట్లయితే ఓపెన్ అవుతుంది. సో ఆ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఆ ఫామ్ ఫిల్ చేసినాక లైక్ మీకు అయితే కాల్ అయితే వస్తుంది అనమాట. సో ఇవైతే డీటెయిల్స్ అనమాట. అండ్ ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.